Mr. Syed, congratulations for securing 84th rank, and we feel very happy that you acknowledged me, and also we are very thankful for joining services of Civic Center. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఈ ఇంటరాక్షన్స్ లోకి వెళ్ళే ముందు మీ పేరు, మీ నేపథ్యం, మీ పేరెంట్స్ ఎవరు, మీరు ఎక్కడి నుంచి ఏం చదువుకున్నారు, గ్రూప్స్, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఈ జర్నీ ఎలా జరిగింది? యా. ఓకే సార్. హాయ్ సార్. నా పేరు సయ్యద్ అల్లా బక్ష్ సార్. నేను యాక్చువల్గా లైక్ 2013 గ్రాడ్యుయేట్ సార్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, కెమికల్ ఇంజనీరింగ్లో. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేశాను సార్. లైక్ 2018 నుంచి నేను లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుదామని ట్రై చేశాను సార్. ఇనీషియల్గా లైక్ ఈవెన్ ఎస్ఐ ఎగ్జామ్ ట్రై చేశాను. ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ అయ్యి మెయిన్స్లో 5 మార్క్స్తో ఐ కుడెంట్ బీ ఇన్ ద మెయిన్ మెరిట్ లిస్ట్. సో అదొక సెట్ బ్యాక్ అని అనుకుంటాను. తర్వాత సిజిఎల్ ఇట్లాంటి వేరియస్ ఎగ్జామ్స్ ట్రై చేస్తూ వెళ్ళాను సార్. అండ్ ప్రెసెంట్లీ నాకు లైక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను సార్ 2019 నుంచి. అందులో ఉంటూనే ప్రిపేర్ అవుతున్నాను. సివిక్ సెంటర్ అనేది లైక్ సివిక్ సెంటర్ ఎస్పెషల్ నుంచి నేను కంటిన్యూస్ గా వాళ్ళ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతున్నాను సార్. దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, ఎస్పెషల్లీ ఐ వుడ్ సే ఇన్ ద పేపర్ 4, ఎస్పెషల్లీ తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ కి సివిక్ సెంటర్ పెట్టిన క్వశ్చన్స్ కానీ సివిక్ సెంటర్ ఇచ్చిన అనాలిసిస్ కానీ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇట్ వాజ్ వెరీ గుడ్. I was thankful to the civic center team and for all the paper setters. They have conducted or they have given very good questions. So అది నాకు చాలా హెల్ప్ అయింది సార్. మీరు ఈ జర్నీ అనేది ఇంత ఈజీ జర్నీ కాదు. మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా కానీ ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే మన స్టేట్ లో పనిచేయాలా, గ్రూప్స్ లో ర్యాంక్ రావాలన్నప్పుడు ఈ జిఆర్ఎల్ చూసుకున్న తర్వాత మీ మీ పొజిషన్ 84th లో ఉన్నప్పుడు హౌ యూ రిసీవ్ దట్ మూమెంట్? I would say, sir, I was very, very happy. I would say I was on cloud nine. కొంచెం లిటిల్ డిసప్పాయింట్మెంట్ దాని ప్రీవియస్ డే ఏముంది అంటే గ్రూప్ 1 లో నాకు అనుకున్న స్కోర్ రాలేదని ఒక డిసప్పాయింట్మెంట్ ఉండే సార్. బట్ అబౌవ్ ఆల్ బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సరే గ్రూప్ 2 వచ్చింది అని కొంచెం ఆ పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఉండే సార్. చాలా చాలా హ్యాపీ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్, ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ చూసిన ఎవ్రీవన్ వాళ్ళు? everyone were very happy, sir. Everyone were very happy, and I would give all this credit to civic center, sir. And అందుకే థ్యాంక్ like యూ సో మచ్. especially నేనే థ్యాంక్ యూ. especially Venkat sir, me sir, like because you are doing very good thing for the student community, for the group 1 and group 2 aspirants. That's very helpful, sir. థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్. సో బికాజ్ ఇదే మాకు అంటే మనం గురుదక్షిణ అంటాం కదా, మనం Yes, ఎంత sir. Yes, చదివినా sir. మన ఇథోస్ లో. సో వన్స్ వి గెట్ ద సర్వీస్, అక్నాలెడ్జింగ్ ఇట్. మేము కూడా నిన్న ఒక 10th March 2025 నుంచి వీఆర్ గెటింగ్ మెనీ అక్నాలెడ్జ్మెంట్స్ సార్. గ్రూప్ 1, గ్రూప్ 2, నెక్స్ట్ వచ్చే గ్రూప్ 3 సర్వీసెస్ కూడా. సో అంతకంటే కూడా మీ Yes, రిజల్ట్ ఈజ్ యువర్ రిజల్ట్ ఈజ్ అవర్ రిజల్ట్ నేను చెప్తూ ఉంటాను. మీకు ఎట్లయితే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ అవుతుందో గ్రూప్ 1కి, అదేవిధంగా సెకండ్ టైం గ్రూప్ 2కి అయినా కానీ, సో వీఆర్ బీన్ yes, sir. వెయిటింగ్ ఫర్ ఇట్, అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ది సింబల్ Yes, ఫర్ ద సక్సెస్. ఇంకా మీకు కొన్ని yes, sir. Yes. క్వశ్చన్స్ అడగాలి, ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలని. మీరు చెప్పే మాటల వల్ల అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది మోటివేట్ అవుతుంటారు. మీ స్కూలింగ్ ఎక్కడ Yes, జరిగింది, మీ పేరెంట్స్ నేపథ్యం ఏంటి, మీ మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది, గ్రూప్స్ కి ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్, ఇవంతా ప్రిసైజ్ గా మీరు షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి మోటివేటింగ్. yes. షూర్ సార్, షూర్ సార్. నేను యాక్చువల్గా నాది మల్టీ జోన్ 2 సార్. ఇక్కడ చార్మినార్ జోన్ 6. నేను యాక్చువల్గా మేము మియాపూర్లో ఉండేవాళ్ళం సార్. సో మా ఫాదర్ వచ్చేసి మా మదర్ ఈజ్ అ హోమ్ మేకర్, మా ఫాదర్ ఈజ్ అ ప్రైవేట్ ఎంప్లాయీ. సో నా స్కూలింగ్ అనేది ఒక మియాపూర్లోనే లోకల్ స్కూల్లో జరిగింది సార్, సాయిరామ్ మోడల్ స్కూల్ అని. ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఎస్పెషల్లీ మా హెడ్ మిస్ట్రెస్ మ్యామ్ వల్లనే లైక్ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. సో స్కూలింగ్ పరంగా టీచర్స్ అండ్ ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు ద టీచర్స్ హూ టాట్ మీ ఫ్రమ్ స్కూలింగ్ టిల్ నౌ. సో అదొకటి సార్. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఐ స్టడీడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ సార్. నాకు అప్పుడు ఎంసెట్లో 2900 ర్యాంక్ వచ్చిండే. సో ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాను సార్. సో దట్స్ వాట్. అండ్ గ్రూప్స్ కోసం మాత్రం నేను 2020 నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను సార్. 2020 నుంచి ఐ వాజ్ ప్రిపేరింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2. ఎందుకంటే మధ్యలో 3 times క్యాన్సిల్ అయ్యేసరికి చాలా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది సార్. బట్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ గివింగ్ ఇట్, అంటే లేదు చదవాలి వితౌట్ గివింగ్ అప్. నేను చదువుతూ వెళ్ళాను సార్. అదే స్లోగా 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 బిల్డప్ చేసుకొని మొమెంటం ట్రై చేస్తూ వెళ్ళాను సార్.
ఎందుకు ఇప్పుడు మీరు ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో చదివినా కానీ గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలనే మోటివేషన్ ఏంటి? టర్నింగ్ పాయింట్ ఏంటి? సార్ బేసికలీ లైక్ యాక్చువల్ గా ఫస్ట్ అయితే యూపీఎస్సీ కి ట్రై చేద్దాం అని అనుకున్నాను సార్. ఫస్ట్ కానీ యూపీఎస్సీ కి ట్రై చేయడం కన్నా ఫస్ట్ గా కొంచెం నార్మల్ గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ స్టేట్స్ లో రాద్దాం అనుకున్నాను సార్. అండ్ ఆల్రెడీ దాని తర్వాత లైక్ వన్స్ ఐ గెట్ ఇన్ టు దీస్ సర్వీసెస్ ఐ వుడ్ రాదర్ ట్రై ఫర్ యూపీఎస్సీ అని అనుకుని అట్లా అనుకుని ట్రై చేశాను సార్. ఇక్కడ మనకి గ్రూప్స్కి వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు ఉండాలి కదా, పేపర్ 1 నుంచి పేపర్ 4 వరకు. ఆ, ప్రతి ఎస్ సార్, ఎస్ సబ్జెక్ట్కి సార్. ప్రతి సబ్జెక్ట్కి మీరు పెట్టిన ఎఫర్ట్ ఏంటి? సార్ బేసికల్లీ పేపర్ 2 అండ్ పేపర్ 4 లైక్ మోర్ ఆర్ లెస్, ఎస్పెషల్లీ గ్రూప్ 2 లో చెప్తున్నాను సార్. పేపర్ 2 అండ్ పేపర్ 4 మోర్ ఆర్ లెస్ స్టాటిక్ సార్. ఎందుకంటే వాటికి మీరు స్టాటిక్ బుక్స్ ని తరోగా రివైజ్ చేసి ఒకటే బుక్ ని 10-15 టైమ్స్ ప్రాపర్ గా రివైజ్ చేస్తే సరిపోతుంది సార్. వేరే పేపర్ 1 అండ్ పేపర్ 3 అనేది చాలా డైనమిక్. పేపర్ 1 లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. పేపర్ 3 లో మీకు ఎకానమీలో తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసే ఆర్థిక సర్వే, తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అది చాలా ప్రామాణికంగా ఉండే సార్. అట్లాంటివి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వేరే పేపర్ 2 అండ్ పేపర్ 4 కి మాత్రం అదే కాన్స్టెంట్ స్టాటిక్ సోర్సెస్ ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఎస్పెషల్లీ మూమెంట్ అండ్ ఫార్మేషన్ కి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం పీవైక్యూస్ ని బాగా చూడాలి. ఎందుకంటే గ్రూప్ 1 కి ఇప్పటిదాకా 3 పేపర్లు జరిగాయి, గ్రూప్ 3 పేపర్ జరిగింది, తర్వాత గ్రూప్ 4 పేపర్ జరిగింది. వీటిని చూసి ఎలా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపేర్ అవ్వాలి అని ఒక తెలుస్తుంది మీకు. ఆ హెడ్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ నెసెసరీ. అవును, మీరు ఇక్కడ పాయింట్ చెప్పారు. పీవైక్యూస్ చూడాలని. నేను కూడా చాలా క్లాసెస్ ఓరియంటేషన్లో ఐ యూజ్ టు స్ట్రెస్ మల్టిపుల్ టైమ్స్ పీవైక్యూస్ విల్ గివ్ డైరెక్షన్. సక్సెస్ వచ్చిన ఎస్ సార్, వాళ్ళకి, ఎస్. స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు బుక్స్ చదువుతూ ఉంటారు, ఏ నేపథ్యంలో ప్రశ్నలు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోరు. ట్రూ సార్, ట్రూ ట్రూ. ఐ డెఫినెట్లీ అగ్రీ టు యువర్ పాయింట్ సార్. ఎందుకంటే అది ఒక డైరెక్షన్ ఇస్తుంది సార్. మీరు ఒక హైవేలో చీకట్లో వెళ్తుంటే హెడ్ లైట్స్ లాంటివి సార్ అవి పీవైక్యూస్ అనేవి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేది. లేదంటే యూ విల్ ఎండ్ అప్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ కెరియర్. సో అదొకటి ఉంది సార్. సో అది ఎంత తొందరగా అనలైజ్ చేసుకుంటే అంత మంచిది సార్. ఈ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేస్తుంటారు. న్యూస్ పేపర్ చదువుదాము అని చదువుతూ ఒక 2 రోజులు చదువుతారు, 2 రోజులు బ్రేక్ తీసుకుంటుంటారు. హౌ యూ హ్యాండిల్ దట్ కన్సిస్టెన్సీ ఆఫ్ కరెంట్ అఫైర్స్, మిస్టర్ సయ్యద్? సార్ కరెంట్ అఫైర్స్ అనేది లైక్ ఇఫ్ యూ లూజ్ ద ట్రాక్ మాత్రం తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం సార్. నేనేం చేసేవాడిని అంటే న్యూస్ పేపర్ హిందూ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ చదివేవాడిని. అండ్ దాంతో పాటు మధ్య మధ్యలో లైక్ ఈ దృష్టి ఐఏఎస్ యాప్ లో చిన్న చిన్న పాయింటర్స్ వచ్చేవి సార్. చిన్న చిన్నగా, ఎక్కువ కాదు, చిన్న చిన్న పాయింటర్స్ లాంటివి వాళ్ళ నోట్స్ వచ్చేవి. సో అది ఫాలో అయ్యేవాడిని. ఈ 3 థింగ్స్ మళ్ళీ తర్వాత ఒక 1 మంత్ చదివిన తర్వాత 1 మంత్ బ్యాక్ లో జరిగినవన్నీ ఒకసారి రివైజ్ చేసేవాడిని సార్. అలా మంత్లీ 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 బాగా రివైజ్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ ద ట్రాక్. ఇక్కడ తెలంగాణ మూమెంట్ లేకపోతే అన్ని పేపర్లు తీసుకున్నా కానీ మేము ఫస్ట్ నుంచి చెప్పేటప్పుడు కూడా క్లాసెస్ తీసుకుంటాము, సబ్జెక్ట్ ఉంటుంది, సిలబస్ తెలుసు, కానీ ఎగ్జామ్స్ రాయకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్. అదే నేను చెప్తూ ఉంటాను. ఎస్ సార్, ప్రాక్టీస్ అది ఎస్ సార్. సివిక్ సెంటర్ ఎగ్జామా లేకపోతే బయట ఎగ్జామ్ అని పక్కన పెడితే, ఇఫ్ యూఆర్ నాట్ రైటింగ్ ఎస్ సార్, ఎగ్జామ్స్ విల్ బి అవుట్ ఆఫ్ ద ఎగ్జామ్. సర్టన్లీ సర్టన్లీ సార్. హౌ యూ రియలైజ్ దట్ ఫ్యాక్ట్ అండ్ హౌ యూ యూటిలైజ్ ది సివిక్ సెంటర్ సర్వీసెస్? అంటే బేసికలీ నేను ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాశాను సార్. అప్పుడు అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మేబీ అనొచ్చు. నాకు అప్పుడు అంత అవగాహన లేకుండే. సో కాబట్టి రాసినప్పుడు చాలా టెరిబుల్ గా ఐ గాట్ వెరీ బ్యాడ్ మార్క్స్. సో తర్వాత నాకు అనలైజ్ అయింది వేర్ ఆర్ మై ఫండమెంటలీ గోయింగ్ రాంగ్. సో అప్పుడు తర్వాత ఒక 10 years యూపీఎస్సీ పీవైక్యూస్ చూసి తర్వాత లైక్ తెలంగాణలో విజేత పబ్లికేషన్స్ లో ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని అర్థం చేసుకున్న తర్వాత అచ్చా ఇలా అడుగుతున్నారు ఎగ్జామినర్, ఇది నేను ఫోకస్ చేయాలి, ఇలాంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి. కరెంట్ ఈవెన్ న్యూస్ లో కూడా ఏదైనా ఆర్టికల్ చూసినప్పుడు ఈ ఏరియాలో అడిగే ఆస్కారం ఉంది, ఈ అనే పాయింట్ పై నేను బాగా స్ట్రెస్ చేయాలనే ఆస్కారం అనేది అది బాగా తెలుస్తుంది. సో అదే విషయంలో సివిక్ సెంటర్ ఎలా హెల్ప్ అయిందంటే నేను చెప్తాను. సివిక్ సెంటర్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ మీరు కనుక చూడండి సార్. పేపర్ 1 లో కరెంట్ అఫైర్స్ వాళ్ళు లైక్ మార్చ్ టు జూన్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఆగస్ట్ టు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అని అట్లా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. పేపర్ 1 కరెంట్ అఫైర్స్, పేపర్ 3 కరెంట్ అఫైర్స్ అని. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో దట్ ఆన్ దట్ ఆస్పెక్ట్ ఐ వుడ్ గివ్ లైక్ మోస్ట్ ఆఫ్ మై క్రెడిట్ టు సివిక్ సెంటర్. ఇట్ ఈస్ వెరీ బూస్టింగ్ టు అవర్ టీమ్ సివిక్ సెంటర్. బికాస్ నిన్న ప్రీతం రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
సో సివిక్ Yes, సెంటర్ yes, sir. టెస్ట్లు తప్ప వేరే టెస్ట్ వేరే క్వశ్చన్ ఒకటి చూడలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ పేటను క్వశ్చన్స్ ఇంకా ఇంకా ఒక అడుగు ముందుకేసి పేటను మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు. స్టాండర్డ్ కూడా Ah, ఫైనల్ ఎగ్జామ్ లో అదే వచ్చింది. సో ఇట్స్ కంప్లీట్లీ ఐఎమ్ ఇంకా నేను మాటలో చెప్పలేను అతను చెప్పింది అయితే. డూ యూ అగ్రీ ఫర్ దట్? yes, sir. రియల్లీ సార్, ఎందుకంటే సివిక్ సెంటర్ హ్యావ్ గాట్ ద పల్స్ ఆఫ్ టీఎస్పీఎస్సీ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్ మీరు చూస్తే, ఎస్పెషల్లీ 2022 అక్టోబర్లో ఏదైతే వాళ్ళది క్యాన్సిల్ అవ్వడం జరిగిందో, అప్పుడు సివిక్ సెంటర్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే రాసారో వాళ్ళందరికీ 90+ మార్క్స్ వచ్చాయి. సివిక్ సెంటర్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే బాగా ఫాలో అయ్యారు, సో దే గాట్ ద పల్స్. ఎగ్జామినర్ డిమాండ్, ఎగ్జామ్ లైక్ ఈ ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎగ్జామినర్ ఏం అడగబోతున్నాడు అనేది మాత్రం సివిక్ సెంటర్ అనేది చాలా అది బాగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న. మీకు ఎట్లయితే సార్ సార్ ఫస్ట్ టైం టీమ్ సివిక్స్ అంటే కూడా వితౌట్ రిజల్ట్స్ వీ హ్యావ్ డన్ ద గ్రేట్ సర్వీస్, కానీ ట్రస్టింగ్ వన్ ఎస్ సార్. సర్వీస్ వన్ ఒక క్లాస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇట్స్ టేకింగ్ రిస్క్ ఫ్రమ్ యువర్ సైడ్. హౌ యూ ట్రస్టెడ్ ఇనిషియల్లీ డేస్ దట్ సివిక్ సెంటర్ ఈస్ గోయింగ్ టు బి ప్లాట్ఫామ్ ఫర్ మీ టు ప్రిపేర్? అంటే ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే ఆర్ ఫ్రేమింగ్, దాన్ని బట్టి తెలిసిపోతుంది సార్. అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేయడం అండ్ దాని అనాలిసిస్ ఇవ్వడం. ఎస్పెషల్లీ చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేస్తారు, కానీ వాటి అనాలిసిస్ అంత సరిగ్గా ఇవ్వరు. వీళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడంతో పాటు అనాలిసిస్ ఇస్తున్నారు. అండ్ అట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్ లో రావడం అనేది మనం చూసాం కూడా. సో మనం చూస్తే గతంలో కూడా అట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి కూడా. సో కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు సెట్ చేశారు. సో ఆ విధంగా చెప్తున్నాను సివిక్ సెంటర్ ఈజ్ గుడ్ అని, అందుకే అంటున్నాను. దట్ ఈస్ హౌ ఐఎమ్ సేయింగ్ దట్ these paper setters have done a credible job. మేము కూడా ప్రిపేర్ చేసేటప్పుడు మా టీంకి ఇచ్చే ఒక సింపుల్ గైడ్ లైన్స్ ఏంటంటే రిలవెన్స్ 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 త్రూ Yes, రివర్స్ sir. ఇంజనీరింగ్ టెక్నిక్. సో అంతే సార్. అదే మీరు అదే అంటున్నారు సార్, ఏదైతే రెలవెంట్ గా ఉన్నారనుకోండి డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఎగ్జామ్ రాయాలన్నా లైక్ ఇంకా లైక్ ఆ బూస్ట్ బాగా వస్తుంటది. అరే ఇది కొంచెం మిస్ అవుతున్నా, నేను ఇది కొంచెం మిస్ అవుతున్నా, సివిక్స్ లైక్ వీళ్ళ ఈ దిస్ ఏరియాలో బాగా ఫోకస్ చేయాలనేది స్టూడెంట్ పట్ల కూడా హీ విల్ వర్క్ మోర్ హార్డ్. మీ మాటలు చెప్తుంటే మాకు ఈ 4 years కష్టపడిందంతా ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యి వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు మా రిజల్ట్ గా ఫీల్ అవడంలో, సో వీఆర్ ఆల్మోస్ట్ మీరు ఎట్లయితే క్లౌడ్ 9 లో ఉన్నారో మీతో పాటు మేము కూడా క్లౌడ్ 9 లోనే ఉన్నాము. సో హౌ యు ఆర్ థ్యాంక్ యూ ఫీలింగ్ సార్. యువర్ పేరెంట్స్ దట్ ఆఫ్టర్ గెటింగ్ ఎయిటీ థ్యాంక్ ఫోర్త్ యూ. ర్యాంక్? ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ సార్, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. కష్టపడ్డావు, లైక్ యూ ట్రైడ్ ఫర్ సంథింగ్ అండ్ యూ గాట్ ఇట్. లైక్ బట్ స్టే హంబల్ గ్రౌండెడ్ ఎలా అలానే అంటున్నారు. మంచిగా ఇంకా కష్టపడు లైఫ్ లో అది అని అంటున్నారు. అండ్ అదే అంటున్నారు సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. వాట్ ఈస్ యువర్ ఫోకస్ ఏరియా ఆఫ్టర్ జాయినింగ్ సర్వీస్? అదే సార్, లైక్ వాట్ ఎవర్ ద టాస్క్ దట్ ఐ వుడ్ బి గివెన్, ఐ వాంట్ టు డూ ఇట్ విత్ లైక్ మంచిగా, మంచి లైక్ విత్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్. మీలాంటి ఆస్పిరెంట్స్ కి తెలంగాణ నుంచి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే ఇప్పటి నుంచి ఎలాంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు? సో ఎనీ సజెషన్స్ అండ్ ఇన్పుట్స్ ఫర్ ద ఫ్రెష్ ఆస్పిరెంట్స్ కమింగ్ టు ఎప్పుడు అశోక్ నగర్? ఎస్ సార్, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, లైక్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనేది మాత్రం కొంచెం లిటిల్ అది కొంచెం హార్డ్, టఫ్ డెసిషన్ సార్. అలా అని చెప్పి నేను నోటిఫికేషన్స్ కోసం ప్రొలాంగ్డ్ గా వెయిట్ చేయాలని కూడా చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ వెరీ చాలా వెరీ వెరీ టఫ్ క్వశ్చన్, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చేస్తున్నారో దాంతో పాటు కీప్ లైక్ రెలవెంట్ గా ఒక డేకి 2 hours 3 hours ఇచ్చుకుంటూ కేటాయించుకుంటూ చదువుకుంటూ వెళ్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పేస్ పెంచుకుంటే చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే ఆ, ఆ, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి కొంచెం లైక్ చాలా అన్సర్టైన్ ఉంటాయి సార్. సో ఆ నోటిఫికేషన్స్ అనేవి ఫినిష్ అవడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కొందరికి ఇబ్బందిగా ఉండదు. కానీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తాను, ప్రిపేర్ అవ్వను అనేది మాత్రం చాలా దట్స్ ఎ రాంగ్ థింగ్. లైక్ నోటిఫికేషన్స్ లో చాలా ఇష్యూస్ రావచ్చు, చాలా డిలేస్ అవ్వచ్చు. అలా అని చెప్పి ఇఫ్ యు ఆర్ నాట్ స్టడీయింగ్ ఎవ్రీ డే, బట్ దట్ 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 దట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్. సో గ్రూప్స్ కి పర్టికులర్ గా ఐ సబ్స్టాన్షియేట్ యువర్ పాయింట్. ఇప్పుడు కూడా సార్ నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటా, దట్ పీపుల్ కి మన ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం సరిపోలేదంటారు. ద అవును ర్యాంకర్స్ సార్, ఓన్లీ అవును సార్. పాయింట్ ఈస్ దట్ ప్రతిరోజు మేము ప్లాన్ చేసుకున్నాం అంటున్నారు. యా ప్లీజ్ ఎలాబరేట్. ట్రూ ట్రూ, అదే సార్. అంటే అదే సార్, ఇప్పుడు యూపీఎస్సీ క్యాలెండర్ లాగా స్టేట్ పిఎస్సీ క్యాలెండర్స్ అలా ఉండలేకపోతున్నాయి సార్.
యూపీఎస్సీ అనేది వాడు ఫాలో అవుతున్నాడు, ఆ క్యాలెండర్ పరంగా జాబ్ ఇచ్చేస్తున్నాడు, అండ్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. వేరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ క్యాలెండర్స్ వచ్చేవి ఇచ్చిన డేట్స్ కి వాళ్ళు ప్రాంప్ట్ గా ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. దానికి మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటున్నాయి సార్. దట్ ఛాలెంజెస్ కుడ్ బి లీగల్ ఇష్యూస్, దట్ ఛాలెంజెస్ కుడ్ బి జనాలు ప్రొటెస్ట్ చేయడం, ఇది చేయండి అది చేయండి, లేకపోతే సిలబస్ ఇష్యూస్, తర్వాత ఇప్పుడు కొత్తగా కేటగరైజేషన్ ఇష్యూస్, ఇవన్నీ క్యాస్ట్ కేటగరైజేషన్ ఇష్యూస్, ఇవన్నీ రావడం వల్ల ఇన్ఆర్డినేట్ డిలేస్ అయిపోతుంది. సో అదొక ఆస్పెక్ట్ అయితే ఉంది సార్. బట్ ఫర్ దట్ యూ షుడ్ నాట్ డిలే యువర్ ప్రిపరేషన్ అని అయితే అంటాను. యూ షుడ్ బి రెడీ, యూ షుడ్ కీప్ స్టడింగ్ ఎవ్రీ సింగిల్ డే, స్మాల్ స్మాల్, थोड़ा 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 पढ़ते जाओ. So it means they have to start from today Yes to sir, be in yes sir. tomorrow. కొంచెం అంతే సార్. Hmm. వాళ్ళ ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? బికాస్ యూ సీన్ దట్ వెరీ సటిల్, హంబుల్, గ్రౌండెడ్ డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ట్రైట్ యూ హ్యాడ్. అంటే అదే సార్, అంటే అంటే ఒక ఎమోషన్స్ ని నార్మల్ గా పెట్టుకోవాలి. మరీ టూ మచ్ ఎక్సైటెడ్ అవ్వద్దు, మరీ టూ మచ్ ఫెయిల్ అవ్వద్దు. ఫెయిల్యూర్స్ ఆర్ సర్టెన్ సార్, ఫెయిల్యూర్స్ ఆర్ సర్టెన్ ఇన్ లైఫ్. ఇది కాకపోతే ఇంకొక చోట ఫెయిల్యూర్ అవుతుంది, అది కాకపోతే ఇంకో చోట ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్స్ విల్ ఓన్లీ టీచ్ యూ సంథింగ్. అదే ఒకటి ఏంటంటే, వాట్ ఎవర్ యూ డూ, స్టే గ్రౌండెడ్ అండ్ స్టే హంబల్. దట్ కుడ్ బి ఎ బిగ్గర్ థింగ్ ఆర్ ఎ స్మాలర్ థింగ్. అదొకటే నేను కూడా పర్సనల్ గా అంటున్నాను. ఇమోషన్స్ అనేది కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా రిక్వైర్డ్ కూడా సార్. నన్ను అడిగితే పర్సనల్ గా కూడా ఈ రోజుల్లో కొత్తగా జనాలకి హౌ టు మేనేజ్ దర్ ఇమోషన్స్ అనేది కూడా నేర్పించాలని అంటాను సార్. ఎస్పెషల్లీ ఆస్పిరెంట్ కమ్యూనిటీ చాలా అవసరం సార్. మీరు ఎగ్జామ్స్ రాశారు, క్లాసెస్ అవి కూడా అటెండ్ అయితారు. మనం ఓరియంటేషన్ చెప్పేటప్పుడు కూడా ఆఫ్లైన్కే ప్రయారిటీ ఇచ్చి ఉంటాం. మీరు ఆఫ్లైన్లో అవును. ఆఫ్లైన్ ప్రయారిటీ ఇస్తారా, ఆన్లైన్ ప్రయారిటీ ఇస్తారా యాజ్ ఏ సిన్సియర్ ఆస్పిరెంట్? సిన్సియర్ ఆస్పిరెంట్ గా అయితే ఆఫ్లైన్ కే నేను ఐ వుడ్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ సార్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ మీకు వేరే ఛాలెంజెస్ లేకపోతే. ఎందుకంటే ఆఫ్లైన్ లో యూ విల్ స్టిక్ దట్ టైమ్ టు ది క్లాస్ వితౌట్ ఎనీ డీవియేషన్స్. మీరు ఆ టైంలో క్లాస్ లో కూర్చుంటారు, క్లాస్ వింటారు. వేరే ఆన్లైన్ లో తర్వాత వినొచ్చు, లేకపోతే ఇది ఉంది అది ఉంది అని యూ విల్ కీప్ డిలేయింగ్. బట్ ఎనీ డే ఆఫ్లైన్ ఈజ్ మోర్ ప్రొడక్టివ్ దాన్ ఆన్లైన్. ఇంకొక ప్రశ్న అడగాలి. మనకి సార్ గ్రూప్స్కి వచ్చిన తర్వాత స్టూడెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటాడు, కానీ ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకొని దాంట్లో ఏం మిస్టేక్ చేసాము, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలని అనాలిసిస్ అనేది చాలా కొద్ది మందే చేస్తున్నారు. సో అది ఎస్ ఎలా చేసుకోవాలి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి చేయకపోతే? అంటే సార్ నేను చెప్తాను. బేసికల్లీ నేనేం చేశానంటే, నేను సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ ఎప్పుడైతే రాసేవాడినో అందులో నేను ఎస్పెషల్లీ ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకునేవాడిని సార్. ఆ సపరేట్ నోట్బుక్ లో ఏం చేసేవాడిని కాదు, జస్ట్ ఏవైతే తప్పులు పోయా అవే రాసుకునేవాడిని. అది కూడా ఇలాబరేట్ గా కాదు. ఇది 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 ఒక టాపిక్ డిమాండ్ ఇది, సో నేను ఇక్కడ ఇది తప్పు చేశాను అని ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 టెస్ట్ రాశాను. ఆ 50 టెస్ట్ లో నేను ఒక హార్డ్లీ 20 పేజెస్ నోట్స్ చేసుకునేవాడిని. తప్పులు పోయినవి, కరెక్ట్ పోయినవి నేను చూసుకునేవాడిని కాదు. అలా తప్పులు పోయినవన్నీ అట్లా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అది ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకునేవాడిని. అచ్చా ఇది తప్పు చేశాను, నేను ఇది తప్పు చేశాను, ఇట్ వాజ్ ఇది కరెక్ట్ ఉంది అని. సో అనలైజింగ్ యువర్ మిస్టేక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బీట్ ఎనీ ఎగ్జామ్. సో నేను అదే అంటున్నా, ఎవ్రీ వన్ షుడ్ గో అండ్ ఫైండ్ అవుట్ దేర్ మిస్టేక్స్ అండ్ వర్క్ ఆన్ ఇట్. యా, ట్రూ ట్రూ. సో థ్యాంక్ యూ మిస్టర్ Said. It's a really happy moment for me. People like you. థ్యాంక్ యూ, So getting benefited థ్యాంక్ యూ and సార్. also seeing your result today at 84th పొజిషన్. ఎందుకంటే మీకు ఇప్పుడు అనుకున్న సర్వీస్ గ్రూప్ 2లో ఏ సర్వీస్ అయినా వచ్చే స్కోప్ ఉంది ఇప్పుడు మీకు. హోప్ఫుల్లీ సార్, హోప్ఫుల్లీ. సో మనకి కమ్యూనిటీ సహకరించినా కానీ మనకి మంచి సర్వీస్ వస్తుంది. సో ఎనీవే, టేక్ దిస్ ఎస్ యాజ్ ఏ సార్. హ్యాపీ మూమెంట్, ఎంజాయ్ ద డే. సో కన్వే మై థ్యాంక్ యూ సార్. convey my regards to your well wishers, including your parents. థ్యాంక్ యూ, Hope we will meet in person. థ్యాంక్ యూ. Thank you so much for joining షూర్ the సార్, session. షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. Yes. Yeah, I'm signing థ్యాంక్ out. యూ.